క్రికెట్ ఆడుతుంటావా? క్రికెట్ చూస్తుంటావా, ఆడుతుంటావా? ఆడతావా? ఎప్పుడైనా 6 కొట్టావా? కొట్టావా? ఇప్పుడు బ్యాంకర్ 6 కొట్టాడు. 2 6లు 6,06,000 రూపాయలు. డీలా నో డీలా? ఒకే ఒక్క మాట, నీ జీవితానికే బంగారు బాట. డీలా నో డీలా? నో డీలా? నో డీల్. So let's start playing round number 8. ఒకే ఒక్క బాక్స్. ఈ ఒక్క బాక్స్ మీరు చిన్న తీయగలిగితే, ఆ రూపాయి తీయగలిగితే 20. The Cleopatra smile. The Cleopatra. అరే, బాక్స్ నెంబర్ 20 ప్లీజ్. ఓపెన్. ఎలా ఫీల్ అవుతున్నావు చంద్రలేఖ? చాలా డిసప్పాయింట్మెంట్. గాడ్. హలో, ఓకే బ్యాంక్, థ్యాంక్ యూ. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Maybe he's offering around 3.5 to 3.75. The offer is just 3 లక్షలు, 3 lakhs. So డీలా నో డీలా? నో డీల్. ఏమా చంద్రలేఖ డల్ అయిపోయింది. Let's start playing round number 9. ఇందులో ఒకే ఒక్క బాక్స్. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ద క్లైమాక్స్. సో 21, 25 ఇందులో ఏ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటారు? ఇరవై 21. ఓకే, బాక్స్ నెంబర్ 21 ప్లీజ్. ఓపెన్. సో ఇప్పుడు 25, 7, 2 7లే. సో ఆఫర్ చూద్దాం. ఈ ఆఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫర్. మీరు కరెక్ట్ గా డిసిషన్ తీసుకోవాల్సిన ఆఫర్. బ్యాంకర్, థ్యాంక్ యూ బ్యాంకర్. మంచి ఆఫర్ ఇచ్చారు. 5 5 5 5 5 5. చూడు. సో ఒకే ఒక్క మాట, నీ జీవితానికి బంగారు బాట. ఇలా నోడి. Roman wife.
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు టోటల్ గా? చాలా 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 థ్రిల్లింగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఆడటంలో థ్రిల్లింగ్ ప్లస్ ఆనందం రెండు కలిసి ఉన్న గేమ్ ఇది. మూడోది అదృష్టానికి పరీక్షించుకోవాల్సిన ట్రాన్స్పరెంట్ గేమ్ ఇది. ఎక్కడది దా రామా రారా. సో వ్యూయర్స్, ఇంత బిజినెస్ మ్యాన్ సురేంద్రనాథ్ గారు కూడా పెళ్ళాం చెబితే వినాలి అని పెళ్ళాం మాట విని ఒక రైట్ డిసిషన్ తీసుకుని 15,000 ఉన్న బాక్స్ ని ఈరోజు ఒక బ్యూటిఫుల్ డీల్ 5,55,555 రూపాయలకి డీల్ అని చెప్పి ఈ మేడ్ ఎ గ్రేట్ డీల్. ఒక మంచి కార్యం కోసం. సో కీప్ వాచింగ్ డౌ డీల్ ఆర్ నో డీల్. ఒకే ఒక్క మాట మీ జీవితానికే బంగారు బాట. కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా బతకండి. ఓకే, శుభరాత్రి, గుడ్ నైట్. ఏంటి ప్రాబ్లం మీకు? ఐఎమ్ ఏ పేషెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. జాయింట్స్ అన్ని స్ట్రక్ అయిపోతాయి అనమాట. బిగ్ మిస్టేక్ వల్ల ఐఎమ్ 7 years బెడ్ మీద ఉన్నాను. ఐఎమ్ డెడ్ బాడీకి నాకు పెద్ద తేడా లేదు. అసలు అలా మంచం మీద పడుకుంటే అలా అచ్చి పడిపోయింది. అండ్ చుట్టూ చీమలు. ఈవెన్ చీమల్ని నెట్టుకోవడానికి కూడా నాకు కెపాసిటీ లేదు.